హలో అలా ఎట్లర్రు మంచిగుర్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనేమి వైషు. సో ఇవాళ అయితే మనం గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దాం. ఫస్ట్ మనకైతే నచ్చిన పిండి ఉంటుంది కదా, అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి 2 కప్స్ వేసుకోవాలి. 2 కప్స్ వేసుకున్న తర్వాత హాఫ్ కప్ వాటర్ అనేది పోసుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారుగా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. సో అలా కలుపుకున్న తర్వాత సాఫ్ట్ డో అనేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా తయారు చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ మనం అలా ప్రెస్ చేయాలి. ఎందుకంటే అందులో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది చిట్టి గులాబ్ జామ్స్. చిన్న బాల్స్ తయారు చేసుకోవాలి. మీకు ఇష్టమైన సైజ్ చేసుకోండి. చిన్నగా చేస్తే లోపల ఉడుకుతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఈ సైజులో చేసుకుంటే 45 వస్తాయి స్మాల్ సైజులో. సో ఇలా చేసుకున్న తర్వాత ఇవి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని అది కొంచెం లో హీట్లో ఉండాలి. లో హీట్లో ఉన్న తర్వాత ఇలా అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకోగానే కలుపుకోకూడదు. సో ఇప్పుడు మనం చక్కెర పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం. 4 కప్స్ షుగర్కి 4 కప్స్ వాటర్ వేసుకొని ఇప్పుడు మనం పక్కన పొయ్యి మీద ఉన్న గులాబ్ జామ్ని చూసుకోవాలి. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి షుగర్ కరిగేంత వరకు. సో ఇప్పుడు షుగర్ కరిగే పాకం రెడీ అయిపోయింది. సో దాని తర్వాత అందులో ఇలాచి పౌడర్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. సో ఇలాగ గులాబ్ జామ్ రెడీ అయ్యాక సో ఇది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారించినాక గులాబ్ జామ్స్ అన్నిటిని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఉంటాయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్.